జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం చేశారంటే 20 ఏళ్ళు కనుక మీకు అసైన్మెంట్ ఇచ్చి 20 ఏళ్ళు దాటితే అమ్ముకునే హక్కు కల్పిస్తున్నాం అన్నారు. అదొక మంచి స్టెప్పే. చేసిన తప్పుని సరిదిద్దుకునే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి లేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించే కెపాసిటీ ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే రోల్ బ్యాక్. నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్ వచ్చింది 2014 ఏప్రిల్లో. 2014 జనవరి 1వ తారీఖున మీ అడంగల్ ప్రకారమే ఎవరి స్వాధీనంలో ఏ భూమి ఉంటే వాళ్ళ స్వాధీనంలోకి తిరిగి తీసుకురండి ముందు. అది చేయడానికి మీకేంటి బాధ? ఒకటే పేపరు. ఇది ఎట్లయితే ఒక సింగిల్ పేజ్ ఆర్డర్ ఇచ్చారో సింగిల్ పేజ్ ఆర్డర్తో రాష్ట్రం మొత్తం మీరు 2014 స్టేటస్ని మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు, రోల్ బ్యాక్ చేయొచ్చు. యథాస్థితికి భూములన్నింటినీ తీసుకురండి. అందులో మీకు ఏమన్నా మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నోటీస్ ఇచ్చి, నాగార్జున రెడ్డి గారు చెప్పింది ఏంటి, నువ్వు నోటీస్ ఇవ్వడం కాదు, సివిల్ కోర్టుకి వెళ్ళి గవర్నమెంట్కి హక్కు ఉందని నిరూపించుకో, అప్పుడు రా రైతు దగ్గరికి. అప్పుడు దాకా రైతుని ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. ఇదే జడ్జిమెంట్లు పట్టవు, మన ఇష్టం. విఆర్ఓ ఇది ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి, లేదు ఎల్ఐ భూమి పుల్లయ్యకి రాస్తాడు, పుల్లయ్య భూమి ఎల్ఐకి రాస్తాడు. మరి ఈ మాత్రం చోద్యానికి కరణీకాలు ఎందుకు రద్దు చేశారండి? కరణాలుంటే కనీసం ఆయన అడిగే అవకాశం ఉండేది. ఇవాళ 3 ఏళ్ళకి ఒకసారి మారతాడు విఆర్ఓ. ఎవరిని అడగాలి మేము? కరణాలుంటే కనీసం కరణం గారిని అడిగేవాళ్ళం. మీరేదో పెద్ద సంస్కరణలు తీసుకొచ్చామని చెప్తారు. ఇది ఆ సంస్కరణ? చేసిన తప్పును సరి చేసుకోలేకపోవడం సంస్కరణ? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, అల్టిమేటం అనుకోండి, 22A సమస్యని, లక్షలాది మంది సమస్యను తీర్చడానికి మీ దగ్గర ఉన్నది ఒకే ఒక మార్గం, రోల్ బ్యాక్. మీ దగ్గర వేరే మార్గం లేదు. మీరు మీ వ్యవస్థని బాగు చేయలేరని మీరే నిరూపించుకుంటున్నారు. కాబట్టి రోల్ బ్యాక్. మా జోలికి రామాకండి. మీరు మాకేం చేసి పెట్టొద్దు, కానీ మా భూములు తీసుకెళ్ళి అమ్ముకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి మా జోలికి రామాకండి. మిమ్మల్ని మేమేమీ అడగం. మాకు వచ్చి ఆ సాయం చేయండి, ఈ సాయం చేయండి. మా 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 మానాన మమ్మల్ని, మా ప్రాణాలతో మమ్మల్ని, మా భూములతో మమ్మల్ని బతకనియండి సార్. మేము తిరగలేము ఈ ఆఫీసుల చుట్టూ. అసలు తిరగాల్సిన అవసరం నాకు లేదు. మేము తిరగలేము. పనులన్నీ మానుకుని మీ చుట్టూ తిరగలేము. మీరు అడిగే లంచాలు ఇవ్వలేము, మీరు అడిగే వాటాలు ఇవ్వలేము. ఇవ్వం కూడా. ఖబర్దార్, ఇవ్వం కూడా. మా భూముల్ని వెనక్కి ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధ్యతల తరఫున నేను హామీ ఇస్తున్నా. ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా దీన్ని వదిలిపెట్టము అని చెప్పి ఈ బాధ్యతలందరికీ హామీ ఇస్తున్నాం సిఎఫ్ఎల్ తరఫున. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రోల్ బ్యాక్, రోల్ బ్యాక్, రోల్ బ్యాక్. థ్యాంక్ యూ మిత్రులారా. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. ఈ ఫ్రీ హోల్డ్ మీద 22A మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది మిత్రులారా. మీ ఎవరికైనా కావాలంటే రికార్డ్ చేసుకుని మీ ప్రేక్షకులకు అందించండి. ఫ్రీ హోల్డ్ వేరు, 22A వేరు. ఫ్రీ హోల్డ్ ఏంటంటే అసైన్మెంట్ ఇచ్చిన ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేయటం అంటే అమ్ముకునే హక్కు కలగజేయటం. అందరికీ కొంచెం వివరంగా అర్థం కావడం కోసం చెప్తా. అసైన్మెంట్లు భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగింది, 1977 తర్వాత జరిగింది. బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. అప్ టు 1954 వరకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. దానికి ఏ ప్రభుత్వ పర్మిషను అక్కర్లేదు. 1954 వరకు అది జడ్జిమెంట్లోనే ఉంది. 54 నుంచి 77 వరకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లో మీకు ఆ పట్టా ఇచ్చినప్పుడు దాని మీద రాస్తారు, ఇది అమ్ముకునే హక్కు లేదు, అనుభవించే హక్కు మాత్రమే అని రాస్తారు. రాసి ఉంటే అమ్ముకునే హక్కు లేదు, రాసి లేకపోతే అమ్ముకునే హక్కు ఉంది. ఒకవేళ 54-77 మధ్యలో మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు గనక అలాట్ చేస్తే, ఆ రోజున మార్కెట్ వాల్యూ అంటే ఏంటి, సంవత్సరానికి కట్టే భూమి శిస్తుకి 16 రెట్లు, దాన్ని మార్కెట్ వాల్యూ అన్నారు. ₹1.5 శిస్తు కడితే 24 రూపాయలు దాని వాల్యూ. 24 రూపాయలు కనుక కలెక్ట్ చేసి మీ దగ్గర తీసుకుని అసైన్మెంట్ చేస్తే అది కూడా మీ హక్కే, అమ్ముకునే హక్కు ఉంది పొమ్మన్నాడు నాగార్జున రెడ్డి గారు. అసైన్మెంటు ఇచ్చినటువంటి పట్టాలో అమ్ముకునే హక్కు లేదు అంటే లేదు.
ఏమీ రాయకపోతే అమ్ముకునే హక్కు ఉన్నట్టే. ఒకవేళ మార్కెట్ వాల్యూ తీసుకుని కనుక మీకు అసైన్మెంట్ చేస్తే మీకు అమ్ముకునే హక్కు ఉన్నట్టే అన్నాడు. 1977లో ఒక చట్టం తెచ్చారు, అసైన్మెంట్ ల్యాండ్ గురించి ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం వచ్చిన తర్వాత అందులో సెక్షన్ 2(1) ప్రకారం అమ్ముకునే హక్కు ఎవరికీ లేదు, చట్టపరంగానే బిగిచ్చేశారు దాన్ని. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి ఇచ్చే పట్టాలు వీళ్ళు రాస్తారో రాయరో అని చెప్పి చట్టంలోనే బిగిచ్చేశారు. 77 తర్వాత ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ ఏది కూడా అమ్ముకునే హక్కు లేదు. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం చేశారంటే 20 ఏళ్ళు కనుక మీకు అసైన్మెంట్ ఇచ్చి 20 ఏళ్ళు దాటితే అమ్ముకునే హక్కు కల్పిస్తున్నాం అన్నారు. అదొక మంచి స్టెప్పే విధానపరంగా. కానీ ఇందులో దుర్మార్గాలు ఏం జరిగినాయి అంటే కొన్ని అసైన్మెంట్ ల్యాండ్కి అది ఒకవేళ ఇవాళ సిటీలోకి వచ్చిందనుకోండి, బాగా వాల్యూ పెరిగిందనుకోండి, 10-12 ఏళ్ళకే అసైన్మెంట్లోంచి తీసేసామని ఆర్డర్స్ ఇచ్చారు. అదీగాక ఈ ఒకసారి విధానం నిర్ణయం జరిగిన తర్వాత పాలసీ డెసిషన్ అయినాక జేసీలో కలెక్టర్ దానికి పర్మిషన్ ఇవ్వాలి ప్రతి అసైన్మెంట్ ల్యాండ్కి అని ఒక మెలికి పెట్టారు. ఆ మెలికి పెట్టడంతో ఏమైంది, అప్పట్లో ఎమ్మెల్యేలు, కొంతమంది సీఎం ఆఫీసులో పనిచేసేవాళ్ళు, చీఫ్ సెక్రటరీలు, వీళ్ళంతా ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ ల్యాండ్లు బయటకు వస్తాయో ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అమ్మితేనే నేను కలెక్టర్తో దీన్ని ఆ మెలికి తీస్తా, లేకపోతే మెలికి తీయను అని బేరాలు పెట్టారు. బేరాలు పెట్టి మంచి విలువైన విశాఖపట్నం లాంటి విలువైన భూములన్నీ రాయించేసుకుని కొన్ని భూములు కలెక్టర్ తోటి మెలికి తీపిచ్చి వీళ్ళ పేరుని చేపించేసుకున్నారు. కొన్ని మెలుగులు ఎలక్షన్ల దగ్గర పడటంతో కొన్ని మెలుగులు ఇంకా తెగల అడ్వాన్సులు ఇచ్చి ఆ డబ్బులన్నీ మురిగిపోయినాయి. ఇప్పుడు ఎవడో పలకట్లా. సో అదొక దుర్మార్గం. అయితే ఓవరాల్గా ఎస్ఐనీలకి ఆ విధానపరమైనటువంటి నిర్ణయం మంచి నిర్ణయం, వాళ్ళకి ఊరట కలిగిస్తుంది, వాళ్ళు అమ్ముకునే హక్కు కల్పిస్తుంది. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఇందులో ఈ అవకతవకలన్నీ జరిగినాయి కాబట్టి కొద్ది రోజులు ఆపుతాం, మొత్తం చెక్ చేసి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయింది, ఏం చెక్ చేశారో తెలియదు, ఇంకా అది అట్లాగే పెండింగ్లో ఉంది. కాబట్టి 22(a) వేరు, ఈ అసైన్మెంట్ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేయడం వేరు. ఎనీ అదర్ క్వశ్చన్స్ చెప్తా, అది కూడా చెప్తా. ఈయన ఇప్పుడు మీరు హైకోర్టుకి పంపంటారు, అంతేగా. ఒక్కొక్క హీరింగ్కి 5 లక్షలు తీసుకుంటారు లాయర్లు. గవర్నమెంట్ వాళ్ళు కౌంటర్ వేయరు సంవత్సరాల తరబడి, 10 వాయిదాలు అవుతాయి, 10 5లు 50 లక్షలు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అమలు చేయరు, అమలు చేయలేదని మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తారు, దానికి ఇంకొక 50 లక్షలు. ఏడు నుంచి తేవాలా? నాకేం కర్మ అసలు ఇది? నా భూమి నువ్వు అడ్డగోలుగా పెట్టి 22Aలో నా ఆస్తి అంతా అమ్ముకోమంటావా దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి? ఇది న్యాయమేనా? నాగార్జున రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్కే విలువ ఇవ్వట్లా మీరు ఇంకా ఏ హైకోర్టు ఆర్డర్కి విలువ ఇస్తారని మేము హైకోర్టులో ఎమ్మడపడాలా? లాయర్ని బతికించడానికి తప్ప ఎందుకు ఇది?